నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో అన్న వచ్చేసి యాక్టర్. అన్న ఏంటిది, ఏమి యాక్టర్ అనేది మెల్లమెల్లగా చెప్తా, ఒక్కటేసారి స్టార్టింగ్ కాదు. హాయ్ అన్న, నమస్తే బ్రో. ఏం పేరన్నా? హరికృష్ణ. చాలా సినిమాల్లో యాక్టర్గా, మూవీస్లలో పెద్ద మన వరల్డ్ వైడ్ హీరో ప్రభాస్ గారితో సాలర్లో మీరు చేయడం, నిజంగా అంత మంచి రోల్ మీకు రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? అది కాక మీరు ఆ రోల్లో ఒక రౌడీ రోల్ కానీ ఆ సీన్లో కానీ చాలా నేను చూసినప్పుడు నాకు చాలా అరే మస్తు చేసాను అన్న యాక్టింగ్ అన్నట్లు అనిపించింది. అంత పెద్ద మూవీలో పెట్టాలంటే కూడా చిన్న మాటలు కాదు. సో మీ ఫీలింగ్ ఎట్లుంది? ప్రభాస్ గారితో జర్నీ ఎలా ఉంది మూవీతో చెప్పండి అన్న. నేను ఈ మూవీలో సాలార్ మూవీలో 15 days వర్క్ చేసిన. యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ వెళ్ళిన, తర్వాత డైలాగ్ ఆర్టిస్ట్గా ఒక ఛాన్స్ వచ్చింది నాకు. సఖీ గారి కాంబినేషన్లో ఒక సీన్ వచ్చింది, రుద్రవర్ధని చంపడానికి వెళ్తాడా, నమ్మలేకపోతున్నా. నా డైలాగు సూపర్ డైలాగు. నేను చాలా నేర్చుకున్నాను భయ్య సాలార్లో. ప్రశాంత్ నీల్ గారు ఎక్సలెంట్ డైరెక్టర్, అలాగే ఆ టీం కూడా సూపర్, ఏడీలు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. సో చాలా వరకు నేను ఆ సినిమాలో నేర్చుకున్నదే ఎక్కువ నేను చేసేదానికంటే. సో నాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా కలిగింది. డెఫినెట్గా ఆ సినిమా ఇంకా కలెక్షన్ చేస్తుంది అనుకున్నా, కాకపోతే 600 క్రోర్స్లో ఆగిపోయింది. చాలా బాధగా ఉంది. సో డెఫినెట్గా సాలార్ 2లో ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయ్యి 1 dayలోనే వచ్చేసి మీకు పెట్టిన పేమెంట్ అలా పెద్ద కష్టం వచ్చేసింది. బట్ ఇంకా భారీ హిట్ అవ్వాల్సింది, బట్ ఎందుకో మిస్ మ్యాచ్ అయింది. సో ఎనీవే, ప్రశాంత్ నీల్ గారు గొప్ప డైరెక్టర్, వరల్డ్లోనే నెంబర్ 1 డైరెక్టర్. ఆయన సూపర్ డైరెక్టర్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ పార్ట్ ఆఫ్ సాలార్ యాజ్ ఏ ఆర్టిస్ట్. సో డెఫినెట్లీ ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నా. అలాగే మన ఛానల్ స్టైల్ మామ ఛానల్లో నన్ను ఈరోజు పరిచయం చేశాడు అన్న, చాలా మంచోడు. ఈ అన్న ఛానల్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నా. సబ్స్క్రైబులు కూడా ఎక్కువ చేయండి, షేర్స్ కూడా ఎక్కువ చేయండి. అన్న ఛానల్ ఎక్కడికో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అన్న అంత పెద్ద ఆర్టిస్టులతో వేస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఒక సీనియర్ ఆర్టిస్టులు అయిపోయి, నువ్వంటే అప్కమింగ్ ఆర్టిస్ట్ అనుకో, అంటే వాళ్ళకున్న ఒకప్పుడు పెద్ద పాత మూవీలో శ్రీకాంత్ గారితో కానీ షఫీ గారు చేయడం, చాలా పెద్ద మూవీస్లో చాలా మూవీస్లో ఉన్నాడు కదా. ఇంకా సాలర్లో పెట్టింది ప్రశాంత్ నీల్, ఆల్మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులని. అది కాక ప్రభాస్ అంటే ఇంకా తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఈ ప్రపంచంలో. బలి బలి బలిరా బాలి సాహోరే బాహుబలి, వరల్డ్ వైడ్ లో ఏడు అడిగినా కూడా చెప్తారు. అంత పెద్ద ఆర్టిస్టులతో మీరు చేయడం మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఎక్సైటింగ్ అన్న, దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బిఫోర్గా నేను రెంట్ మూవీ కూడా ఒకటి చేశాను, అందులో విలన్గా చేశా. రఘువర్ధన్ రెడ్డి గారు డైరెక్టర్, ఆయన కూడా దాసరి నారాయణరావు గారు దగ్గర పనిచేశారు. ఈజ్ అ వెల్ డైరెక్టర్ రఘువర్ధన్ రెడ్డి గారు. ఆయన నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అగైన్ ఐ గాట్ ద ఛాన్స్ ఇన్ సాలార్ మూవీ. సో ఎక్సైటింగ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. 3 days I did not sleep. I was getting that situation, what I did in that movie. Every day I was remembering. So I was very happy. But Salar 2లో ఉండొచ్చు అనుకుంటున్నా. వస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను. కానీ ఆ సినిమా చూస్తుంటే అది సినిమాలో లేదు, బయటలో మాత్రం రాజులు ఏదో లోకంలో ఉండేటట్లు ఉండే. మాకు షూటింగ్ అనేది RFCలో జరిగింది. అక్కడ జరుగుతున్నప్పుడు మేము వేరే వరల్డ్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉండే. కానీ ప్రశాంత్ నీల్ ఈజ్ నాట్ ఏ నార్మల్ డైరెక్టర్. He's a big, fantastic director in world famous director. I love you, Prashant Neelu sir. I love you. ఓకే బ్రో, ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు బ్రో? మై క్వాలిఫికేషన్ MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ బ్రదర్. MSc చదివి ఒక ఆర్టిస్ట్గా ఎంతో మంది చదువుకొని సాఫ్ట్వేర్లు కానీ ఎంతో మంది, కానీ ఆర్టిస్ట్గా మీ లోపల ఒక కళాకారుడు ఉన్నాడు అని మీకు ఎలా తెలిసింది? అది కాక మీకు ఆ ఫ్యాషన్ ఎలా వచ్చింది? యాక్చువల్గా బ్రదర్, నేను ఒక స్మాల్ విలేజ్, పెద్దూరు విలేజ్, గరుగుబిల్లి మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్లో నేను పుట్టాను. మై ఫాదర్ నరసం నాయుడు, హీ ఈజ్ గ్రేట్ ఫార్మర్ అండ్ పొలిటీషియన్. సో మట్టిలో మాణిక్యాలు అయితే యాక్చువల్లీ. సో నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉండే యాక్ట్ చేయాలని. ఊర్లో చిన్న నాటకాలు జరిగినప్పుడు కూడా చిన్న సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఉండేవాడిని. కానీ ఈ కళ ఎప్పుడూ తీరేది కాదు. నాకు MSc నాది వైజాగ్లో అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చినాక నేను కొన్ని కాలేజీలో కూడా వర్క్ చేశాను. కానీ ఈ డ్రీమ్ అప్పుడు మైండ్లో కొడుతూనే ఉంది, యాక్ట్ చేయాలని. చాలా ఆడిషన్స్కి వెళ్ళాను.
నల్లని మబ్బు సాంగ్ అనే ఆల్బమ్ కూడా చేశాను. అది యూట్యూబ్లో కొడితే వస్తుంది. అది కూడా నాకు ఒక అన్నోన్ పర్సన్సే గివెన్ ఛాన్స్. సో అది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అది కూడా నాకు బాగా వచ్చింది. అలాగే రెంట్ మూవీలో ఒక రిపోర్టర్ క్యారెక్టర్ చేశాను, అది రిలీజ్ కాలేదు. నెక్స్ట్ డీజే టీవీలో ఒక సాంగ్లో జస్ట్ అలా వచ్చిపోతాను. సో ఇది ఇంకా నేను ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు యాక్ట్. నాకు ఇంకొక ఆలోచన కూడా లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ మై టాలెంట్. యా, ఐఎమ్ వెయిటింగ్. ఇంకొక మాట చెప్పాలంటే అన్న, ఇప్పుడు ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఎంత రోల్ వచ్చినా రాకపోయినా, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ, ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాకుండా టెలివిజన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, టీవీ షోస్, బిగ్ బాస్ కానీ ఇలాంటి షోస్కి వెళ్ళిన వాళ్ళు ఒక్క షోలో చేస్తే వాళ్ళకంటూ చాలా చాలా పేరు వచ్చేసి. సో మీరు అలా బిగ్ బాస్ కానీ అలాంటివి వెళ్ళాలని అనుకోవట్లేదా, లేదంటే అలాంటి దానికి మీరు ట్రై చేయట్లేదు, ఆపర్చునిటీ రాలేదు? యూట్యూబ్ ఛానల్ సినిమా అని ఏం లేదన్న. రోడ్డు మీద పోయిన వాళ్ళు కూడా నా మీద కెమెరా పెడితే యాక్ట్ చేయమంటే చేస్తానన్న. రెడీ టు యాక్ట్. యాక్టింగ్ అంటే అంత పిచ్చన్న. నాకేదో పెద్ద సినిమాలో, చిన్న సినిమాలో, లేకపోతే సీరియల్ అని లేదు. నువ్వు పెట్టి ఎవరైనా వచ్చి అన్న నీతో ఒక సీన్ తీయాలి, కెమెరా పెడుతున్నానంటే ఐ కెన్ యాక్ట్. ఈవెన్ పైసలు తీసుకోకుండా కూడా నేను చేశానన్న. ఐఎమ్ రెడీ టు యాక్ట్. ఎవరైనా ఛాన్స్ ఇస్తే ఇప్పుడు కూడా ఐఎమ్ రెడీ టు యాక్ట్. థ్యాంక్ యూ అన్న. నీ ఛానల్ వల్ల నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి ఛాన్సెస్ కానీ టెలివిజన్ షోస్లో కూడా నువ్వు చేద్దామని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ తరఫు నుంచి అయితే థ్యాంక్ యూ అన్న. మీరు అది కాదు, లాస్ట్ ఫైనల్ ఒకటి సాధారణలో కొట్టిన ఒక డైలాగ్ కొట్టురా. రౌద్ర వరదని చంపడానికి వెళ్తున్నాడా, నమ్మలేకపోతున్నా. అదే ఇదేనా డైలాగ్? థ్యాంక్ యూ అన్న, మంచిగా అనిపించింది. ఇంకా మంచి మంచి దాంట్లో మంచి మంచి విషయాల్లో కనిపించాలి. అది కాకుండా మన సినిమానే కాకుండా టెలివిజన్ షోస్లో వేయడం వలన ఇంకా మంచి అంటే ఇంకా ఇంప్రూవ్ పేరు వస్తుంది. ఈ టెలివిజన్ కూడా మీరు తప్పకుండా ట్రై చేసినాను. థ్యాంక్ యూ గైస్. మై నేమ్ ఈజ్ శేఖర్ అన్న. శేఖర్. ఓకే, లైఫ్ స్టైల్. ఓకే, థ్యాంక్ యూ.